హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న సండే రోజు లాగా అండి. ఇంకా సండే రోజు అయితే పొద్దున్నే ఇక్కడైతే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, ఇంకా అదైతే మరగబెడుతున్నానండి. ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి తర్వాత అయితే ఇంకా తాగడానికి కోసమని వేడి నీళ్ళు పెడుతున్నానండి. ఈ మధ్యలో అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా మొన్ననే, ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పటి నుండి అయితే కాచి చల్లార్చిన నీళ్ళే ఇస్తున్నానండి. ఇంకా ఇదే ఫాలో కావాలనేసి అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఏబీసీ డ్రింక్ చేసుకుందామని యాపిల్, క్యారెట్, బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మొన్న ఎప్పుడో తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే బీట్రూట్, ఇంకా యాపిల్స్ మొన్న మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇవన్నీ పాడైపోతున్నాయి. ఇంకా రోజు రేపు చేద్దాం అనుకుంటున్నాను. అది అలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంది. సో ఇంక ఇప్పుడైనా చేసేద్దాం అన్నట్టుగా ఇక్కడైతే అవి పీల్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆల్రెడీ మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చేసాను, తను తాగేశారు. ఆ మార్నింగ్ కొంచెం లాగైతే ఏం షూట్ చేయలేదండి. ఇక సండే కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో షూట్ చేయాలనిపించి ఇక స్టార్ట్ చేశాను లాగైతే. ఇంక ఇక్కడైతే ఈ బీట్రూట్ కూడా ఒక అప్పట్లాగా పింక్ కలర్లో అయితే లేదండి. బాగా తెచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది కదా, అంత వక్కిపోయినట్టు అయిపోయింది. సో అంత కలర్ఫుల్గా అయితే అనిపించలేదు నాకైతే. ఇక పెద్ద సైజ్ అండి, ఒక్కదానికే 20 రూపీస్ అంట. పిల్లలకి జ్యూస్ చేసి ఇద్దాం అనుకున్నాను, కానీ నాకైతే వాళ్ళు తాగేటట్టు అనిపించలేదండి. ఇంకా వాళ్ళు తాగేలా లేరు, నేనైనా తాగుదాం అనేసి అయితే ఇక్కడ చేసుకుంటున్నానండి. ఒకటే క్యారెట్ వేసుకున్నాను, బీట్రూట్ ఆల్రెడీ పెద్దగా ఉంది చాలా. సో ఇంకా నేను క్యారెట్ పీల్ చేస్తుంటేనే మా పాప వచ్చి క్యారెట్ కావాలనేసి అడుగుతూ ఉంది. సో తన కోసం కూడా ఇంకొక చిన్న క్యారెట్ అయితే పీల్ చేసి ఇస్తున్నాను. అప్పుడప్పుడు తన మూడండి, తీస్తే తింటుంది ఇలా పచ్చిదే. ఇంకొకసారి అయితేనే ఒక బుక్కలా తింటుంది, మిగిలినంతా పడేస్తుందండి. ఇంక ఇప్పుడేమో నన్ను ఊరికనే ఒర్రిస్తూ ఉందని ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఇంకా తను అది తీసుకొని వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడైతే ఇవి మొత్తం పీల్ చేసి ఒకసారి నీట్గా కడుక్కొని ఇంకా కట్ చేసుకుంటున్నానండి. ఇది కట్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేటప్పుడు ఉందండి, మా బాబు అయితే ఒకటే ఏడుపండి. ఇంకా భయపడి ఒక ఉరికిపోయి బెడ్రూమ్లో దాచుకున్నాడు. మా బాబు భయపడే విధానం చాలా క్యూట్గా ఉందండి. అంటే ఆ మిక్సీ జార్ని చూసి వెనకకు పరిగెత్తుకుంటూ ఉరుకుతున్నాడు. సో అలా చూస్తే చాలా నవ్వు వచ్చింది, కానీ పాపం అనిపించిందండి. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ ప్లీజ్ తీసుకొని బయటికి వెళ్ళి, భయపడుతున్నాడంటే ఇంకా ఏం కాదు పట్టు, రోజు అలానే భయపడితే ఇలా నెమ్మదిగా అలవాటు అయిపోతుంది పట్టు అని అంటే నాకేమో బాధ అనిపించి ఇంకా తీసుకొని వెళ్ళమన్నానండి. ఇంకా తనైతే బయటికి తీసుకొని వెళ్ళారు. ఇంకా వెళ్ళాకైతే నేను ఇది మిక్సీకి పట్టుకున్నానండి. ఏంటో ఏమో అండి, ఇంకా మా బాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ మధ్యలోనే ఫస్ట్లో అయితే అసలు భయపడేవాడే కాదు. నేను మిక్సీ పట్టినా కానీ ఏ సౌండ్కైనా కానీ నార్మల్గా ఉండేవాడు, కానీ ఈ మధ్యలో ఎందుకో మరి ఆ సౌండ్ ఎక్కడన్నా భయంకరంగా విన్నాడో ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఆ మిక్సీ పట్టాలంటే నాకు భయం వేస్తుంది ఫస్ట్ మా బాబు ముందైతే. ఇంక ఇక్కడైతే అది మిక్సీ అన్నీ కట్ చేసుకున్నాకైతే ఇంకా అల్లం కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. అల్లం అయితే కొంచెం ఎక్కువైంది, ఆ ఘాటు అనేది తెలుస్తూ ఉంది. ఇంకా మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాకైతే ఇలా వడగట్టుకుంటున్నాను. కొంతమంది ఇలా వడగట్టుకుంటారు, కొంతమంది ఏమో డైరెక్ట్గా తాగుతారండి. నాకైతే అట్లా డైరెక్ట్గా తాగబుద్ధి కాదు. సో అందుకనేసి దీన్ని అయితే వడగట్టుకుంటున్నాను. చూసారు కదా అంత కలర్ఫుల్గా అయితే జ్యూస్ లేదండి. నార్మల్గా ఫ్రెష్ బీట్రూట్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా దీంట్లో కొంచెం నేను లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. మా బాబు తాగుతాడేమో అనుకున్నాను, కానీ 2 బుక్కలు అలా తాగాడు. ఇంకా మిగతా అదంతా వదిలేశాడు. మా పాప ఏమో ఒకటే బుక్క తాగిందండి. ఇంకా మా హస్బెండ్ కొంచెం ఇస్తే తనకు కూడా పెద్దగా నచ్చలేదు. ఇంకా మొత్తానికైతే నేనే తాగేశాను. నాకైతే బాగానే నచ్చిందండి. ఇంకా ఇంతకుముందు కూడా ఒక 2-3 సార్లు తాగాను నేను, నాకు అలవాటు అయింది. సో నాకు పెద్దగా ఏం అంటే టేస్ట్ లేకుండా ఏం అనిపించలేదు, మంచిగా టేస్టీగానే అనిపించింది. ఇంకా నేనే తాగేసాను. సో తాగాకైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ బీన్స్ ఉంటే బీన్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందండి. అంటే మొన్న 21st 1 ఇయర్ అవుతుంది. సో ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే అసలు నాకు యూట్యూబ్ గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. ఆ యూట్యూబ్ పెట్టాలన్న ఆలోచన అయితే ఉంది. అంతకుముందు యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ పెట్టాను, కానీ అవన్నీ మా తమ్ముడే తీసి వాడే ఎడిట్ చేసి పెట్టాడు. నాకైతే ఏ సంబంధం లేదు. జస్ట్ నేను వంట చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను అంతే. ఇంకా దానికి సంబంధించింది అయితే ఏం తెలియదు. కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి ఎప్పటి నుండో అనుకుంటున్నానండి. కానీ అసలు ఎలా చేయాలి ఏంటి అని ఫస్ట్ అయితే అసలు ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా మా తమ్ముడు అయితే లాక్డౌన్లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అయిపోతుండే అక్క, లాక్డౌన్లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగా క్లిక్ అయ్యే వాళ్ళం అనేసి ఊరికేనే అంటూ ఉండేవాడు.
ఇంకా నాకు అనిపించింది జరిగిపోయిన వాటి గురించి ఎందుకు ఊరికనే అనుకోవడం, ఇప్పటికీ మించిపోయింది ఏముంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్గానే ఉంటుంది కదా అనేసి ఒక థాట్ వచ్చిందండి. ఇంకా మా తమ్ముడు అప్పుడే యూకేకి వెళ్ళాడు, అంటే 18th కల్లా వెళ్ళాడు మా తమ్ముడు. ఇంకా మా మమ్మీ వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉన్నారు అప్పుడైతే. ఇంకా 2 రోజులు ఫుల్ డల్గా ఉన్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏడవడం, మేము ఏడవడం, తమ్ముడు వెళ్ళిపోయాడని అంత భయంగా అనిపించింది మాకైతే స్టార్టింగ్లో. ఇంకా వాడు వెళ్ళాక ఒక 2-3 రోజులకి ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బాబు అప్పుడైతే మా బాబుకి 2 months అంతే, చిన్న బాబు. ఇంకా మమ్మీ వాళ్ళని నేను మీరు ఇప్పుడే వెళ్తే ఇంటికి వెళ్తే ఊకే ఇంకా తమ్ముని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలతో ఆడుకుంటారు అనేసి ఇంకా అంటే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఇంకా మా మమ్మీ కూడా యూట్యూబ్ బాగా చూస్తుందండి, యూట్యూబ్ వీడియోస్. ఇంకా మమ్మీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయనా అంటే చెయ్యి, ఇంకెందుకు చేయట్లేదు, అందరు ఎవరెవరో తీస్తున్నారు, పిచ్చి పిచ్చిగా వీడియోలు తీసి పెడుతున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా అది ఇది అని ఇంకా మా మమ్మీ కూడా కొంచెం మోటివేట్ చేసిందండి. నాకు అప్పుడు ప్రెగ్నెన్సీలో ఏంటంటే డయాబెటీస్ వచ్చింది, దానివల్ల అయితే చాలా డైట్ ఫాలో అయ్యాను నేను. ఇంకా మెడిసిన్ ఏం వాడకుండానే డయాబెటీస్ అనేది కంట్రోల్ అయిపోయింది. దాని గురించి అందరికి చెప్పు, చాలామందికి యూజ్ అవుతుంది కదా అనేసి మా మమ్మీ అన్నది. ఇంకా సరే స్టార్ట్ చేస్తా అనేసి ఇంకా ఆ రోజు అయితే మామూలుగా రెడీ అయిపోయానండి. ఇంకా ఆ రోజు ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను, హెడ్కి కూడా తలకి పెట్టుకొని ఇంకా నా జుట్టు వేసుకొని మామూలుగా రెడీ అయిపోయాను. ఇంకా మా మమ్మీనేమో బాబుని పట్టుకొని వేరే రూమ్లో ఉంది. ఇంక నేనైతే బెడ్రూమ్లోకి వెళ్ళి మామూలుగా ఫోన్ ఉంటుంది కదా దాన్ని కిటికీకి పెట్టి వీడియో అయితే ఆన్ చేశాను. వీడియో ఆన్ చేసి ఇంకా వీడియో తీసాను, కొద్దిసేపు మాట్లాడాను వీడియోలో. ఇంకా వీడియో అయితే స్టాప్ చేశానండి. 3 minutes 4 minutes మాట్లాడి ఉంటాను ఆ వీడియోలో అయితే. ఇంకా అది డైరెక్ట్ గ్యాలరీ నుండి ఇంకా షేర్ బటన్ నొక్కి దాన్ని యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ చేశాను. అసలు దాని గురించి నాకు ఏం తెలియదండి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలి, ఇంకా ఏది కొంచెం కూడా దాని గురించి అవగాహనే లేదు. ఇంకా డైరెక్ట్ దాన్ని షేర్ నొక్కాను, యూట్యూబ్ అనేసి అక్కడ ఆప్షన్ ఉంటే ఇంకా యూట్యూబ్లోకి అయితే పంపించేశానండి. ఇంకా అది అయితే యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది. దాన్ని నేను నా ఫోన్ స్టేటస్గా పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు, వెంటనే నాకు కాల్ చేశాడు మా హస్బెండ్, ఏంటి ఏదో వీడియో పెట్టావేంటి అనేసి అంటే ఇంకా యూట్యూబ్లో వీడియో పెట్టాను అంటే సరేలే అనేసి ఇంకా తను కూడా చూసి బాగానే ఉంది అనేసి అన్నారండి. ఇంకా తర్వాత మా తమ్ముడికి కాల్ చేశాను, ఇంకా వాడికి ఫోన్ చేస్తే ఇట్లా డైరెక్ట్ పెట్టొద్దు అక్క, దాన్ని ఎడిట్ చేయాలి, దానికి ఇలా టైటిల్ ఉంటుంది, థంబ్నెయిల్ ఉంటుంది అనేసి అవన్నీ చెప్పాడు. చెప్తే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదండి. నాకు అవి ఏం అర్థం అవుతలేవురా, నేను ఇంకా వీడియోస్ తీసి నీకు పంపిస్తాను, నువ్వు అప్లోడ్ చేద్దులే అనేసి ఇంకా మా తమ్ముడికి చెప్పానండి. నేను నార్మల్గా ఒక 2-3 వీడియోలు అయితే డైరెక్ట్గా ఇట్లనే అంటే గ్యాలరీలో ఉన్నవి డైరెక్ట్ యూట్యూబ్కి అయితే షేర్ చేశానండి. ఇంకా తర్వాత అంటే ఈరోజు కరెక్ట్ 23rd రోజు ఒక వ్లాగ్ అయితే షూట్ చేశానండి. 23rd కాదు 24th రోజు ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా ఆ వ్లాగ్ న్యాచురల్గా షూట్ చేశానండి ఇంట్లో. ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ ఇంకా జోక్స్గా ఆ వ్లాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలో నాకైతే ఇంకా అర్థం కాలేదు. మా తమ్ముడు చెప్పిన ప్రాసెస్లో ఏం చేశానంటే మా తమ్మునికి మొత్తం ఆ వీడియో మొత్తం షేర్ చేశానండి. ఇంకా వాడు పంజాబ్లో ఉంటాడు, వానికి సెండ్ చేశాను. ఇంకా వాడిని మధ్యలో అయితే నేను మాట్లాడిందే ఉంటుందండి, ఎక్కడో ఒక దగ్గర అయితే కొంచెం మాట్లాడలేదు. సో అక్కడ మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయరా నువ్వే అనేసి ఇంకా నా ఐడి ఉంటుంది కదా అవన్నీ మా తమ్ముడికి అయితే ఇచ్చానండి. ఇంకా వాడైతే వీడియో ఎడిట్ చేసి దానికి ఒక థంబ్నెయిల్ పెట్టి ఆ వీడియో అయితే ఇంకా మా తమ్ముడు స్కెడ్యూల్ చేసి పెట్టాడండి. నెక్స్ట్ అయితే ఆ వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇంకా అప్లోడ్ అయిపోయాకైతే తర్వాత నుండి ఇంకా అందరూ షార్ట్స్ చేయి అంటే ఇంకా షార్ట్స్ చేద్దామనేసి స్టార్ట్ చేశానండి. కానీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మొత్తం మధ్యలో బ్రేక్ లాగా వస్తుంది, అంటే కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ కదా ఇంకే అందరి ముందు అంటే అందరూ చూస్తారనే ఫీలింగ్ ఉంటుంది కదా మనకైతే యూట్యూబ్లో. ఆ భయానికి నేను మొత్తం నత్తి మాట్లాడానండి. మళ్ళీ అంతా ఆక్కుంటా మాట్లాడేశాను. మొత్తానికైతే నెమ్మదిగా ఇంకా వీడియోలు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా తర్వాత వ్లాగ్స్ కూడా షూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు వ్లాగ్స్ ఎక్కువ పెడితేనే వాచ్ అవర్స్ అనేటివి వస్తాయి. సో అందుకనేసి కానీ ప్రతిరోజు ఇంకా మా తమ్ముడికి అయితే వీడియో పంపించలేను కదా, అవి ఎక్కువ MB ఉంటాయి. సో అవి పంపించడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇంకా మళ్ళీ వాడికి కాలేజ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, వాడిని డిస్టర్బ్ చేసి నన్ను ఎందుకు అవ్వాలనేసి మళ్ళీ నెమ్మదిగా మా తమ్ముడిని ఎడిటింగ్ ఎలా చేయాలనేసి అడిగానండి. ఇంకా వాడు కొన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఫొటోస్ వాటికి మార్క్ పెట్టుకుంటూ ఇక్కడ ఈ యాప్ ఉంటుంది అక్క, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది అనేసి ప్రతిదీ నాకైతే పంపించేశాడండి. తను పంపించాకైతే నేను ఇంకా కొన్ని అర్థం కానివన్నీ మళ్ళీ యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నెమ్మదిగా దాంట్లో అయితే ఎడిటింగ్
ఇంకా నేర్చుకునేటప్పుడు అయితే మా హస్బెండ్ ఒక స్టాండ్ కావాలనేసి అడిగాను. అంటే ఫోన్ స్టాండ్ ఉంటుంది కదా, ఇంకా ఆ స్టాండ్ అయితే కావాలనేసి అడిగితే ఇంకా మా హస్బెండ్ నీకు అసలు ఇప్పుడు ఏది కొనిచ్చేది లేదు అనేసి అన్నారండి. నెమ్మదిగా ఇంకా తనైతే బ్రతిమలాడాను, యూట్యూబ్ ఇన్కమ్ వచ్చాక ఫస్ట్ డబ్బులు నీకే ఇస్తానులే అనేసి. సో తనైతే ఇంకా కొనిచ్చారండి నాకైతే. మన ట్రైప్యాడ్ ఉంటుంది కదా ఫోన్ స్టాండ్, అది లేకుండా నాకేంటంటే ఫోను ఒక గిన్నె మీద కానీ లేదంటే ఇంకా స్టాండ్ ఏదన్నా ఉంటుంది కదా నార్మల్గా మిక్సీ జార్ మీద కానీ దేని మీదైనా పెట్టి వీడియోస్ తీసుకునేది. సో ఇంకా తనని అడిగితే తనైతే ఫోన్ స్టాండ్ కొనిచ్చారండి. ఇంకా ఫోన్ స్టాండ్ కొన్నప్పుడు కూడా దాని వెనక ఒక స్టోరీ జరిగిందండి. ఫోన్ స్టాండ్ ఏమైందంటే ఆ రోజు కొన్నాము, మా హస్బెండ్ సెట్ చేసి ఇచ్చారు వీడియోలు ఎలా తీయాలనేసి. ఆ రోజు నైట్ ఏంటంటే నేను ఒక వీడియో తీద్దామనేసి ఆ ఫోన్ స్టాండ్ను అటు ఇటు పెడుతున్నానండి. నాకు అస్సలు పెట్టడానికి రావట్లేదు. దాన్ని అటు ఇటు అనేసరికి అదైతే విరిగిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా హస్బెండ్ అయితే ఇంకా నీకు ఇంకొకటి కొనిచ్చేది లేదు, మొత్తానికి దాన్ని ఈరోజే కొన్నాం ఈరోజే విరగొట్టావు అనేసి అన్నారండి. ఇంకా నైట్ అంతా బాధపడుకుంటూనే ఉన్నాను. నాకు ఫోన్ స్టాండ్ ఎలా, నేను వీడియోలు ఎలా తీసుకోవాలి, అనవసరంగా విరగొట్టుకున్నాను కదా, మా హస్బెండ్ నాకు పూర్తిగా నేర్పించాకే దీన్ని వాడితే అయిపోతుండే అనేసి ఇంకా ఫుల్గా ఫీల్ అయిపోయానండి. ఇంకా ఫీల్ అయ్యాక పొద్దున లేచేసరికి ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకెవరు ఫాలో కాకండి ఐడియా అయితే. ఏం చేశానంటే ఇంకా నార్మల్గా అమెజాన్ ఓపెన్ చేశాను. అమెజాన్ ఓపెన్ చేసి ఇంకా డ్యామేజ్డ్ ఐటమ్ వచ్చిందనేసి రిటర్న్ పెట్టానండి. ఇంకా అదైతే రిటర్న్ అప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకొక ట్రైప్యాడ్ వచ్చి ఈ ట్రైప్యాడ్ అయితే రిటర్న్ పోయిందండి. సో ఇంకా దాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఇప్పుడైతే. ఇప్పుడు ఉన్నది అదే ట్రైప్యాడ్. సో మీరు ఎవరైనా ఇలా చేశారా కామెంట్ చేయండి. ఇంకెవరైనా అయితే చేయకండి, ఇలా తప్పది. కానీ నేనైతే నాకు అంటే ఆ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చింది. సో ఇంకా అలా ట్రైప్యాడ్ అయితే కొనుక్కున్నానండి. ఇంకా కొనుక్కున్నప్పటి నుంచి ఇంకా వీడియోలు తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంటే భయంగా అంతే ఇలానో అనిపించేదండి. ఇంక ఇప్పుడైతే నెమ్మదిగా అలవాటు అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నీకు ఒక 1 ఇయర్ టైం ఇస్తున్నాను, 1 ఇయర్లో నువ్వు చేసుకో, ఇంకా ఈ 1 ఇయర్లో సక్సెస్ అయితే అవుతావు, లేదంటే ఇంకా వదిలేద్దులే అనేసి అన్నారండి. నేను అనుకున్నాను కదా 1 ఇయర్ అట, అసలు నేను 6 మంత్స్ కూడా కంటిన్యూస్గా చేస్తానో చేయనో అనేసి. నా మీద నాకే ఎక్కువ నమ్మకం లేదండి. ఎందుకంటే నేను ఏదైనా స్టార్టింగ్లో ఆ పని ఇంట్రెస్టింగ్గా చేస్తాను, తర్వాత నెమ్మదిగా దానిని వదిలేస్తానండి. అంటే నాకున్న అలవాటే అది. సో ఇంకా ఈ యూట్యూబ్ కూడా అంతే. ఇంకా మా హస్బెండ్ ఏమో నా మీద హోప్స్ పెట్టుకొని 1 ఇయర్ అంటున్నాడు. నేను 1 ఇయర్ కూడా చేస్తానో చేయనో, అసలు 6 మంత్స్లోనే ఆపేస్తాను కావచ్చు అనుకున్నానండి. కానీ ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటే పెడుతూ ఉంటే రోజుకైతే నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువనే అయిందండి దీని మీద అయితే, యూట్యూబ్ మీద. సో 1500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు 1 ఇయర్ వరకు. నేను యాక్చువల్లీ 500 అంటే 1000 వరకు కూడా అవుతారో అవ్వరో అనేసి అనుకున్నాను. మా తమ్ముడేమో ఒక్క వీడియో వైరల్ అయినా ఏముంది అక్క నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు అనేసి నెమ్మదిగా నన్ను అయితే పుష్ చేశాడండి. ఇంకా నేను అవును కదా, ఒక్క వీడియో వైరల్ అయినా చాలు కదా, పాపులర్ అయిపోతాం, ఒక్క వీడియో వైరల్ అయినా చాలు కదా అనేసి అలా అనుకుంటూ ఆ భ్రమలోనే ఇంకా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానండి. ఇంకా ఆ వీడియో వైరల్ అవ్వదు, నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాలేదండి. ఇంకా 1 ఇయర్ అయితే చూస్తుండగానే గడిచిపోయిందండి. నార్మల్గా అయితే ఈ 1 ఇయర్ ఎలా గడుస్తుందో ఏమో అనేసి అనుకున్నాను. ఇంకా 1 ఇయర్ అయితే అయిపోయింది, కానీ యూట్యూబ్ అయితే ఇంకా సక్సెస్కి అయితే కాలేదండి. అంటే ఇంతవరకు రావడం కూడా నా విషయంలో నేను గ్రేటే అనుకుంటానండి. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఏ పని అయినా మధ్యలోనే ఆపేస్తాను. అలాంటిది ఈ యూట్యూబ్ను మాత్రం 1 ఇయర్ నుంచి పట్టు వదలకుండా చేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ కూడా మెచ్చుకుంటున్నారు, గ్రేటే నువ్వు అసలు 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నావు అనేసి. ఇంక కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చెప్తున్నారండి. కాకపోతే ఇంక అందరూ ఏమంటున్నారంటే రెగ్యులర్గా ఇదే కంటెంట్ కాకుండా ఏదైనా డిఫరెంట్ కంటెంట్ పెట్టు అనేసి అంటున్నారు. కానీ నా దగ్గర ఏం కంటెంట్ ఉంటుంది చెప్పండి. నేను ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ను, నార్మల్గా నేను చేసుకునే పనులు తప్ప ఇంకా నేను బయటికి వెళ్ళి వేరే వీడియోలు తీసి పెట్టేది అయితే లేదండి. ఇంక 2 పిల్లలతో అయితే నాకు ఇదే ఉంటుంది కదా. సో దీన్నే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో అయితే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినాక ఏదైనా డిఫరెంట్గా కంటెంట్ ట్రై చేయడానికైతే అంటే పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూనే ఈవినింగ్ వరకు వచ్చానండి. ఈవినింగ్ పనులన్నీ చేసేసుకుంటున్నాను. సో పిల్లలు అయితే సరిగా ఫుడ్ తినట్లేదు అనేసి ఇంకా మా హస్బెండ్ ఆ రోజు అంటే వినాయక చవితి రోజు పాల తాలికలు చేశాను కదా, అవి ఆ రోజు వాళ్ళకి ఎటు సరిపోలేదండి. మళ్ళీ ఒకసారి చెయ్యి అనేసి అంటూ ఉంటే ఇంక ఇప్పుడు చేద్దాం అనేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న వచ్చినంత బాగా అయితే రాలేదండి, బాగానే వచ్చాయి. కానీ మొన్ననేమో తడిపిండితో చేశాను, ఇప్పుడేమో పొడి పిండితో చేశానండి. మొన్న అయితే ఇంకా సూపర్ వచ్చాయి, ఈరోజు కూడా కొంచెం బాగానే వచ్చాయి. సో నేను ఈరోజు కూడా రెసిపీ అయితే మీకు డీటెయిల్గా ఏం చూపించట్లేదు. ఇంకా యూట్యూబ్ గురించి మాట్లాడదామండి. సో యూట్యూబ్లో అయితే అందరూ షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టు అంటే ఇంకా షార్ట్ వీడియోస్ అయితే బాగానే పెట్టడం స్టార్ట్ చేశానండి.
స్టార్టింగ్లో అయితే మంచిగా వ్యూస్ వచ్చాయి, రీచ్ కూడా బాగానే వచ్చింది. కానీ ఇప్పుడైతే మరీ దారుణం అయిపోయిందండి. 50-60 వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. సో పోతే పోనీలే, పెడదాం, రోజు 2 పెడదాం, ఎవరికొకరికి ఏదో ఒక రోజు నచ్చుతాం కదా అన్నట్టుగా అయితే ఇక కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నానండి. ఇంకా లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లో అయితే నైట్ 12-1 గంటల వరకు కూడా మేల్కతో ఉండి వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేదండి. అప్పుడు బాబు చిన్నవాడు, ఇంకా బాబుని పడుకోబెట్టి వెంటనే వీడియో ఎడిటింగ్ కానీ ఇంకొక రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకునేదాన్ని. ఇంకా మా హస్బెండ్ ఏమో కొన్ని డేస్ అయ్యాక నీకేమన్నా పిచ్చి పట్టిందా, మరీ అంత చేస్తున్నావు ఎందుకు యూట్యూబ్ అని, ఖాళీ టైంలో దొరికినప్పుడు చేసుకో, కానీ మరీ పిల్లలు పడుకున్నాక పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ నీ నిద్ర డిస్టర్బ్ చేసుకుంటూ మళ్ళీ లేనిపోని అన్నీ అనారోగ్యం వస్తుంది అనేసి ఇలా అనేసి అన్నారండి. అంటే హెడేక్ లేవడం కానీ, ఇలా కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసుకో, కానీ మధ్యరాత్రి లేసి నైట్ నిద్ర డిస్టర్బ్ చేసుకొని అలా ఎందుకు చేయడం చెప్పు అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఊరికనే అనేవారు. సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు పడుకున్నప్పుడు అప్పుడు ఎడిటింగ్ చేసుకోవడానికైతే ఇంకా స్టార్ట్ చేశానండి నెమ్మదిగా. ఇంకా మా పాపకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే నాకు మంచిగా టైం దొరుకుతుందండి. అంటే పాప స్కూల్కి వెళ్ళగానే ఇంకా బాబుని పడుకోబెడతాను. బాబు పడుకున్నాక నా పనులన్నీ కంప్లీట్ అయ్యాకైతే నాకు కొంచెం టైం ఉంటుందండి. ఆ టైంలో అయితే ఇంకా నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తానండి. ఇంక ఇప్పుడైతే పెద్ద ఇబ్బంది ఏం పడట్లేదు యూట్యూబ్ పట్లయితే. స్టార్టింగ్లో అయితే బాగా ఇబ్బంది ఫేస్ చేశానండి. అంటే నాకు ఎడిటింగ్ సరిగా రాక, ఇంకా వీడియోస్ పెట్టాలని తాపత్రయం ఎలా ఉంటుంది, ఇంకా స్టార్టింగ్లో తెలిసిందే కదండి ఎవరికైనా. ఇంకా స్టార్టింగ్లో ఉన్నంత తాపత్రయం ఇప్పుడైతే లేదండి. అంటే ఇప్పుడు ఎడిటింగ్ తెలుసు, ఎలా పెట్టాలి ఏంటి అనేది నాకైతే కొంచెం అవగాహన వచ్చింది. దాంతోపాటు ఇంకా టైం దొరుకుతుందండి. సో దీన్ని అయితే నేను ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్లో 1 year అన్నారు కదా, ఇంక ఇప్పుడు కొంచెం నా హార్డ్ వర్క్ చూసి అయితే చెయ్యి, ఇంకేదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాలి అనేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. ఇంకా నాకు కూడా కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మా హస్బెండ్ కోపం వచ్చినప్పుడు నీ యూట్యూబ్ ఆపే అంటున్నారు, కానీ మామూలుగా ఉన్నప్పుడైతే ఇంకా చెయ్యి, ఇంత కష్టపడుతున్నావు కదా, అసలు 1 year నువ్వు అసలు చేస్తావా చేయవా అనుకున్నాను, ఈ 1 year చేస్తున్నావు అంటే గ్రేట్ అసలు అనేసి ఇంకా నార్మల్గా అంటూ ఉంటారండి. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే మా హస్బెండ్కి హెడేక్ లేస్తుందంట. సో అందుకనేసి ఆయిల్ పెడదామని ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేడి చేస్తానండి. డబుల్ బాయింగ్ మెథడ్లో అయితే వాటర్ వేడి చేసి ఆ వాటర్లో అయితే ఆయిల్ పెట్టాను. మొన్న ఒకరోజు నాకు హెడేక్ లేస్తే నేను అలానే పెట్టుకున్నానండి. అంటే గోరువెచ్చగా ఆయిల్ మనం మన జుట్టుకు పెట్టుకున్నామనుకో తలకి, ఇంకా తల హాయిగా ఉంటుందండి. ఇంకా ఆ రోజు నేను పెట్టుకుంటుంటే మా హస్బెండ్ అయితే నువ్వైతే మంచిగా పెట్టుకుంటావే, నాకైతే ఎప్పుడూ పెట్టవనేసి అన్నారు. ఈరోజు మా హస్బెండ్ తలనొప్పి లేస్తుంది అనేసరికి నేను పెడతాలే నీకు ఆయిల్ అని ఇక్కడైతే ఆయిల్ వేడి చేసుకొని వచ్చానండి. మంచిగా గోరువెచ్చగా ఉంది. మా హస్బెండ్ అయితే ఇంకా పెడుతూ ఉంటే అబ్బా హాయిగా ఉంది అనేసి అంటున్నారు. ఇది కాటన్ తీసుకొని ఓన్లీ ఇంకా కుదుళ్ళు ఉంటాయి కదా, అంటే జుట్టులో ఇంకా ఓన్లీ తల వరకే అయితే పెడుతున్నానండి. మామూలుగా జుట్టు మొత్తానికి అయితే పెట్టట్లేదు. ఇంకా తను అప్పుడే స్నానం చేసి వచ్చారు, మళ్ళీ జిడ్డు అవుతుందిలే అనేసి ఇంకా ఓన్లీ తల వరకే, అంటే మాడ ఉంటుంది కదా, ఆ మాడ వరకే పెడుతున్నానండి. పెట్టి అయితే ఇంక ఇక్కడ మసాజ్ చేస్తున్నానండి. మా పిల్లలు చూడండి, నేను మా హస్బెండ్కి ఆయిల్ పెడుతుంటే వాళ్ళిద్దరు వచ్చి మా హస్బెండ్ మీదనే కూర్చున్నారు. సో ఇంకా వాళ్ళకు కూడా పెట్టమంటే ఇప్పుడే స్నానాలు చేయించాను, వద్దులే రేపు పెడతాలే అనేసి అన్నానండి. ఇంకా మా హస్బెండ్కి ఆయిల్ పెట్టి కొంచెం మసాజ్ చేశాకైతే నేను కూడా ఆయిల్ పెట్టుకున్నాను జుట్టుకైతే. ఇంకా అక్కడ స్టాండ్ పెట్టాను, ఫోన్ స్టాండ్ అయితే. ఇంకా మా బాబు అయితే ఊరికనే ఉరుకుతున్నాడు, ఆ స్టాండ్ని ఎక్కడ కింద పడేద్దామా అనేసి. ఇంకా మేము మళ్ళీ పిలవగానే ఉరికొస్తున్నాడండి. సో ఈవినింగ్ టైం అయితే ఇలా గడిచిపోయిందండి. ఈ విషయాన్ని, అంటే ఈ యూట్యూబ్ జర్నీ గురించి మొన్నటి నుంచి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఏదో ఒక విషయంలో పడి మర్చిపోతున్నానండి. ఇంక ఈరోజు అయితే మీతో పూర్తిగా షేర్ చేసుకున్నాను నా 1 year జర్నీ అయితే. అప్పుడప్పుడు మధ్యలో కొన్ని డేస్ వీడియోస్ పెట్టకుండా ఆపడం, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు కానీ, ఇంకెక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు పెట్టలేదు. కానీ మిగతా అన్ని టైంలో అయితే వీడియోస్ పెట్టుకుంటూనే వస్తున్నానండి. ఇప్పటి వరకు ఒక 600 వీడియోస్ అయినా పెట్టుంటాను నేనైతే. నాకే షాక్ అనిపిస్తుందండి, 600 వీడియోస్ పెట్టాను, అసలు 600 వీడియోస్లో ఏముంది అనేసి నాకు అనిపిస్తుంది. అన్ని వీడియోస్ పెట్టానండి. ఇంకా ఇప్పటికి కూడా మా తమ్ముడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు, అంటే అప్పుడప్పుడు ఏదైనా ఎడిటింగ్ విషయంలో. ఇప్పుడైతే ఇంకొక యాప్లో అయితే ఎడిట్ చేస్తున్నానండి. కైన్ మాస్టర్లో అంత క్లారిటీ లేదు, సో అందుకనేసి ఇంకొక యాప్లో ఎడిటింగ్ నేర్చుకొని మళ్ళీ దీంట్లో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ అంటే రోజుకి మనం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలండి. ఇంకా పాత యూట్యూబర్స్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను నేను, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కానీ, వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తారు, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారో అవన్నీ చూస్తూ ఉంటాను. ఇంకా చూసి నేనైతే కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటానండి. ఇంకా చాలా నేర్చుకోవాలి నేనైతే.
కానీ ఇంకా మనం ఏది చేయాలన్నా పిల్లలు కూడా కొంచెం పెద్దగా అవ్వాలి. వాళ్ళు కొంచెం పెద్దగా అయితే వాళ్ళది వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్కి వస్తే అప్పుడు నేను పూర్తిగా దీని మీద ఇంకా వర్కౌట్ చేయొచ్చండి. యూట్యూబ్ మీద అయితే ఇంకా చూడాలి ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఏంటి అనేది అయితే ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా హస్బెండ్కి ఇంకా తలనొప్పి తగ్గలేదంటే ఇంకా నైట్ టైంలో అయితే టీ పెట్టించానండి. ఇంకా నైట్కి అయితే డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. ఫుల్గా పాల తాలికలు తినేసాము. ఇంకా అవే కడుపు నిండిపోయింది. అందుకనేసి ఏం డిన్నర్ ప్రిపేర్ చేసుకోలేదు. మా హస్బెండ్కి అయితే టీ పెట్టించి ఇంకా ఆ పాయసం చేసిన బౌళ్ళు ఉంటాయి కదా, ఆ బౌల్ అన్నీ తోమేసానండి. తోమి ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి, ఇవైతే మడత పెట్టుకుంటాను. పిల్లలు అయితే పడుకున్నారండి. సో ఇంకా వాళ్ళు పడుకున్నాకే నాకైతే ఈ పని స్టార్ట్ అయిపోతుంది. ఈ బట్టలన్నీ మడత పెట్టుకున్నాకైతే ఫ్రెష్ అయ్యి ఒక 2 వీడియోలకు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అంటే షార్ట్ వీడియోస్కి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి నేనైతే వెళ్ళి పడుకున్నాను. అప్పటికే ఫుల్గా నిద్ర వచ్చింది. మళ్ళీ రేపైతే పాపకి స్కూల్ ఉంది, పొద్దున్నే లేవాలి కదా అనేసి అయితే ఇంకా వెళ్ళి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసి వచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.